పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, రాత్రికాల సమయంలో ఈ విజ్ఞాపనలో నీ బిడ్డలమైన మేము కూడుకొని ఉండగా నీ ఆత్మ అభిషేకముతో నింపినందుకే వందనాలు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో నీ మాటలు వినటానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. అమూల్యమైన మాటలు, జుంటి తేనె దారుల కన్నా మధురమైన మాటలు, పవిత్రమైన మాటలు ఈ రాత్రి మేము వినబోతూ ఉండగా మా హృదయాలను సిద్ధపరచండి. మీ దాసునికి కావలసిన జ్ఞానమును, ఆత్మ నడిపింపును మీరు దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు. చిన్నప్పుడు మట్టి తినేవాళ్ళం కదా. అంటే పుట్టిన ఒక సంవత్సరం తర్వాత దోగి ఆడటం అది ప్రారంభించినప్పుడు మట్టి తినే అలవాటు ఉంటుంది పిల్లలకి కదా. ఎప్పుడు దాకా తింటాడు? అసలు తింటే మీరు ఊరుకుంటారా? ఆడి మూతి మీద పెట 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 కొడతా ఉంటారు, అయినా వాడు తింటానే ఉంటాడు. వాడికి మట్టి తినమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. వాడికి ఎందుకో తినాలనిపించింది, తింటున్నాడు. అది ఎంతవరకు తింటాడు? పెద్ద అయిన దాకా తింటాడా? వాడికి ఒక సర్టన్ ఏజ్ ఉంది, అంతవరకు వచ్చిన దాకా తింటాడు. తర్వాత ఏం చేస్తాడు? మానుకుంటాడు. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత బలపాలు తింటారు. తిన్నారులే చిన్నప్పుడు? మీరు తినలేదా? అసలు మేము ఇప్పుడు బడికి పోయామండి అంటారా? బలపాలు తింటారు. ఆ అలవాటు కూడా హై స్కూల్కి వెళ్ళే తలకి ఆగిపోద్ది. తర్వాత ఒక సర్టన్ ఏజ్ వచ్చిన దాకా పిల్లలతో ఆడుకోవాలని ఆశ ఉంటుంది. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆడుకోవటం మానేస్తారు. అంటే వయసు పెరిగే కొంది కొన్ని ఏం చేస్తున్నాం? మానుకుంటున్నాం. అవునా కదా? కొన్ని మానుకుంటున్నాం. చిన్నప్పుడు గౌన్లు వేసుకుంటారు, పెద్దయిన తర్వాత లంగావని వేసుకుంటారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత లంగావని కట్టుకోవటం మానేస్తున్నారు. పెద్దయిన తర్వాత గౌన్లు వేసుకోవటం మానేస్తున్నారు. అంటే మన జీవితంలో కొన్ని ఏం చేయాలి? మానుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథములో కూడా కొన్ని విషయాలు మనం మానుకోవాలి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏం మానుకోవాలి, ఏమి మానుకోకూడదు అన్న విషయాలను ఈ రోజున మీకు చెప్పి ఈ మాటలను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ప్రైజ్ ది లార్డ్. నేను ఇలా అంటాను, పౌలు ఎందుకు ఈ మాట అన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, పౌలు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే ఒక వ్యక్తి, ధర్మశాస్త్ర నియమమున్న మతములో పుట్టినవాడు, యూదా జాతికి చెందినవాడు. అటువంటి వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఆ మత సంబంధమైన ఆచారాలు, పద్ధతులే అలవాటు అవుతాయి. మన కుటుంబాల్లో కూడా మన తల్లిదండ్రులు, మన పితరులు కొన్ని నియమాలు, కొన్ని ఆచారాలు మనకున్నాయి, మనకి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత వాటిని మనం కొనసాగిస్తూ వస్తాం. అలా వచ్చిన తర్వాత ఏదో ఒక రోజున సర్వసత్యం అనేది మనకు అర్థమవుతుంది. ఒక పరిశీలన తత్వం మనకు వస్తుంది. అసలు మనం చేసేది కరెక్టేనా అని ఒక ఆలోచన మనకు వస్తుంది. వచ్చినప్పుడు సత్యం వైపు అడుగులేయటానికి మనం ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా అడుగులు వేస్తున్నప్పుడు
ఏది సత్యమైందో, ఏది మాన్యమైందో, ఏది రమ్యమైందో మనకి అర్థమయ్యి మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఆచారాల వ్యవహారాలను ఏం చేస్తాము? పక్కన పెట్టేస్తాం, వాటిని మానుకుంటాం. ఇక్కడ పౌలు కూడా నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోచించాను, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేశాను అన్నాడు. ఇక్కడ భౌతిక సంబంధమైన వయసు ఆ భేదాలని మనము చెప్పుకోవచ్చు. రెండవది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలకు కూడా చెప్పుకోవచ్చు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎలాంటివంటే పిల్లవాని చేష్టలు లాంటివి. అందుకనే ధర్మశాస్త్రాన్ని పౌలు ఏమన్నాడు అంటే పెద్ద బాల శిక్ష అన్నాడు. పెద్ద బాల శిక్షలో ఏముంటాయి? అక్షరాలు మాత్రమే నేర్పిస్తారు, వాళ్ళు వీళ్ళు నేర్పిస్తారు. అది ఎవరికి నేర్పిస్తారు అంటే చిన్నప్పటి నుంచి చదువుకోకుండా పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళకి చదువు చెప్పడం కోసం ఉపయోగించే దానినే పెద్ద బాల శిక్ష అంటారు. ఈ పెద్ద బాల శిక్షలో ఏముంటాయి అంటే ఆలు, గుణింతాలు ఇవి మాత్రమే ఉంటాయి. అలాగే ధర్మశాస్త్రం కూడా క్రైస్తవునికి ఎలాంటిది అంటే పెద్ద బాల శిక్ష లాంటిది. అంటే దానికి ప్రారంభమే ఇక ఉన్నతమైన చదువులు ఉన్నాయి. అదే విశ్వాస సంబంధమైన పరిస్థితులు. కొత్త నిబంధన సంఘంలోకి వచ్చి అక్కడ విశ్వాస సంబంధంగా ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అందుకనే పౌలు కూడా ఏమంటున్నాడంటే నేను పిల్లవాని వలె మాట్లాడాను, యోచించాను, తలంచాను, కానీ ఇప్పుడు పిల్లవాని చేష్టలు నేను మానుకున్నాను అన్నాడు. అంటే గతంలో ఆయన ఆలోచనలు, తన యోచనలు ఎలాంటివి? ధర్మశాస్త్ర క్రియలే, ధర్మశాస్త్ర సంబంధమైనవే. అందుకనే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించకపోతే ఏం చేసేవాడంట? కొట్టేవాడంట. ఆ మాట చదువుతారు ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. పౌలు ఎలా ప్రవర్తించేవాడు అంటానికి 9వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనమే చదవండి. మొదటి వచనం, ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అన్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా ధర్మశాస్త్రాన్ని మీరితే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. అందుకే స్టెఫెన్ను కూడా ఏం చేశారు? ఒక మాట చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటివి చేస్తే ఏమంటారు? మూర్ఖమా, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత జనరేషన్ మారిపోతుంటే అసలు ఈ ఆచారాలేంటి, ఈ పద్ధతులేంటి, తీసేయండి అంటారు. అందుకనే పౌలు అన్నాడు అవి పిల్లవాని చేస్తారు, తెలిసి తెలియని పనులవి. విశ్వాస సంబంధిగా ఎప్పుడైతే మనం మారతామో అప్పుడు మన క్రియలు మారాలి, ఆలోచనలు మారాలి, తలంపులు మారాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, పెద్ద అయిన తర్వాత మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు కేజీఆ వయసులో ఉన్నప్పుడు ఆలోచనలు వేరు. కేజీఆ ఆలోచనలన్నీ ఏంటి? ఆడుకుందాము, తిందాము, నిద్రపోదాము, ఇవే కదా. అది ఇప్పుడు హెప్సిబా వయసుకు వచ్చే తల్లికి ఆలోచనలు ఎలా ఉంటాయి? కొంచెం బాధ్యత, కొంచెం ఇంట్లో పని చేయటం, మందిరంలో ఒక బాధ్యత కలిగి ఉంటాం. అంటే వయసును బట్టి ఏం జరుగుతుంది? కొన్ని మానుకోవాల్సి వస్తుంది. అలాగే పౌలు కూడా నేను పిల్లవాని వలె మాట్లాడాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అందుకే నేను పిల్లవాని చేష్టలు మానుకున్నాను అంటున్నాడు. మనము కూడా మన పితరులు ఇచ్చిన ఆచారాలు మానుకున్నామా? ఇప్పటికీ మానుకోలేదంటే అర్థం ఏంటి? ఇంకా పిల్ల చేష్టాల్లోనే ఉన్నామని. విశ్వాసంలో పెరుగుతున్నాం, పెద్దవారం అవుతున్నాం, వాక్యాన్ని, సర్వసత్యాన్ని తెలుసుకుంటున్నప్పటికీ కూడా మరలా వెనక్కి వెళ్ళి ఆచారం అండి, పద్ధతి అండి, సాంప్రదాయం అండి, ఇది చేయకపోతే కీడండి, అది చేయకపోతే కీడండి అని చెప్పి మరలా వెనక్కి వెళ్ళిపోయి పిల్ల చేష్టలు మనము చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లవాడు అన్నం తినకపోతే ఇదిగో బూచోడు వస్తున్నాడు అని చెప్పావు, వాడు అది నమ్మి భయపడి తిన్నాడు. వాడు పెద్ద అయిన తర్వాత ఆ మాట చెప్పు,
వాడు పెద్దోడు అయిపోయిన తర్వాత ఇదిగో బూచోడు వస్తున్నారు నువ్వు అన్నం తినకపోతే అని అంటే వాడు ఏమంటాడు? నమ్మడు. అంటే నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు కొన్ని నమ్మావు. ఇప్పుడు నువ్వు పెరిగావు, విశ్వాసంలో ఎదుగుతున్నావు, నువ్వు కొన్ని మానుకోవాలి కదా, కొన్ని తెలుసుకోవాలి కదా. ఆడు బూచేడు వస్తే ఏమి చేయడని అర్థం అవ్వాలి కదా. అలాగనే ఈ సాంప్రదాయం పాటించినా పాటించకపోయినా ఏమి కాదని మనకు అర్థం అవ్వాలి కదా. విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కొన్ని ఏం చేయాలి? మానుకోవాలి. కొన్ని మానుకోవాలి. పిల్ల చేష్టలు మానుకోవాలి. పెద్దవాళ్ళలాగా మాట్లాడాలి, పెద్దవాళ్ళలాగా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళలాగా ఆలోచించాలి. వివేకము కలిగిన వారమై, జ్ఞానము కలిగిన వారమై నడవాలి ఈ లోకంలో. క్రైస్తవ్యం అంటే జ్ఞానము కలిగినది, అజ్ఞానము కాదు. క్రైస్తవ్యం అంటే జ్ఞానము కలిగినది. జ్ఞానము చేత వివేచించబడి అర్థము చేసుకొని పరిశీలన చేసి అనేకులు ప్రభు దగ్గరికి వచ్చి సాక్షులుగా బ్రతికిన సంఘం ఇది. అటువంటి సంఘంలో మనం ఉంటున్నప్పుడు మనం పిల్ల చేష్టలు చేయకూడదు, పెద్దవాళ్ళ వల్లే ప్రవర్తించాలి. రెండవ దాంట్లోకి నేను వెళ్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఇక్కడ కొన్ని మానుకోవాల్సిన సంగతులు చెప్పాడు సంఘానికి. అసలు మన అంశం ఏమిటి? కొన్ని మానుకోవాలి. ఏం మానుకోవాలో సంఘానికి పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఏం మానుకోవాలంట? వచ్చిన ప్రకారంగా సమస్తమైన దుష్టత్వమును మానుకోవాలి, సమస్తమైన కపటమును మానుకోవాలి, సమస్తమైన వేషధారణను మానుకోవాలి, అసూయను మానాలి, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువుల వలె పాలను అపేక్షించమని చెప్పాడు. ఇవి మానుకోకపోతే ఎవరి ఎదుట మనం దోషులుగా నిలబడతాం? రేపు వాక్యం ఎదుట. వాక్యమన్నా దేవుడన్నా ఒకటే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది వాక్యం చెప్తుంది మనకి. మనం చదువుకుంది వాక్యం, దేవుని వాక్యం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పే మాట ఏమిటంటే, మీరు సమస్తమైన దుష్టత్వమును, ఆ తర్వాత సమస్త కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మ్రాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇవన్నీ మనలో ఉన్నాయేమో పరిశీలన చేసుకోవాలి. ఉంటే మానుకోవాలి. వాక్యమేగా చెప్తుంది. వాక్యానికి మనం లోబడాలి కదా, వాక్యానికి మనం శిరస్సు వంచాలి కదా. వాక్యం స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటంటే, మీరు విశ్వాసములు ఎదుగుతున్నారు గనక, మీరు విశ్వాసములు అభివృద్ధి చెందుతున్నారు గనక, మీరు పిల్లవాడి చేష్టలు మానుకున్నారు గనక, ఇప్పుడు పెద్దవాళ్ళలాగా మీరు ప్రవర్తించే మాట అయితే మీరు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, సమస్తమైన దుష్టత్వమును మానుకోవాలి, కపటమును మానుకోవాలి, వేషధారణను మానుకోవాలి, అసూయను, సమస్త దూషణ మాటలను మానుకోవాలి. మానుకోకపోతే వాక్యం ఎదుట దోషులముగా నిలబడతాం. రేపు ఈ వాక్యమే రేపు మన మీద సాక్ష్యముగా నిలబడుతుందని మర్చిపోవద్దు. వీటిలో ఒక విషయం నేను చెప్తాను. కపటమైన మాటలు. ఎలాంటి మాటలు? కపటమైన మాటలు. ఎలా ఉంటాయి ఇవి కపటమైన మాటలు అని మనం ఆలోచన చేసినప్పుడు, మనిషి ఎదుట వాడిని పొగిడేటట్టుగా మాట్లాడటం. అర్థమవుతుందా? అంటే పచ్చిగా ఒక సామెత చెప్పాలంటే, ఏ ఎండకు ఆ గొడుగు పట్టటమే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తిత్వాలు ఉన్న వారిని ఏమంటారంటే కపట సహోదరులు అంటారు. నీ దగ్గర నీ మాటలు, నా దగ్గర నా మాటలు చెప్తారు. ఎక్కడైనా ఒకే మాట లాగా జీవించరు. ఎక్కడైనా యథార్థముగా ఉన్నమాట ఉన్నట్టుగా మాట్లాడరు. అందుకనే వారిని ఏమంటుంది వాక్యము అంటే కపట సహోదరులు అంటుంది.
పౌలు జీవితంలో కూడా ఇద్దరు కపట సహోదరులు ఉన్నారు. ఒకటి పేరు అలెగ్జాంద్రు, మరొకటి పేరు నాకు జ్ఞాపకం లేదు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి వారు అంటే పౌలు పక్కనే ఉండి పౌలును అప్పగించిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక సహోదరుడు మనకు బాగా తెలిసిన వ్యక్తి, ప్రభు శిష్యుడు, అవునా, యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ప్రభు పక్కనే ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ ఏం చేశాడు? ప్రభువును నమ్ముకున్నాడు, అప్పగించేశాడు. ఆ గెచ్చమైన తోటలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాడు? అసలు ఎంతో ప్రేమగా వెళ్ళి కౌగిలించుకున్నాడంట, యేసయ్యని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. అప్పుడు నా చెలికాడ నువ్వు వచ్చిన పని కానిమ్ము అన్నాడు ప్రభు. కపటమైన సహోదరుడు అని తెలిసినా కూడా పక్కనే పెట్టుకున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. మనం అలా ఉండకూడదు, యూదా ఇస్కరియోతులాగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే ఏ కపటము లేని వారమే. ఒకవేళ అలాంటి బుద్ధులు, అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఏం చేయాలంటే వాటిని మానుకోవాలి. చివరి చెప్పిన మాట ఏమిటంటే సమస్త దూషణ మాటలను కూడా ఏం చేయాలంట? మానుకోవాలి. మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువులు, మీరు ప్రభువు నమ్మిన తర్వాత క్రొత్తగా జన్మించిన వారు. మీ గత జీవితం అంతా బాప్తిస్మంలో పాతి పెట్టబడింది. ఇప్పుడు మీరు క్రొత్తగా జన్మించారు. క్రొత్తగా జన్మించిన శిశువులు ఎలా ఉండాలి? మీరు చిన్నపిల్లలను చూడండి, వాళ్ళలో ద్వేషాలు ఉంటాయా? వాళ్ళలో పగలు ఉంటాయా? వాళ్ళ దూషణ మాటలు ఉంటాయా? ఒకవేళ వాళ్ళు కొట్టుకున్నా మళ్ళీ కాసేపటికి వాళ్ళు మాట్లాడుకుంటారు. అలా విశ్వాసులు కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవ మాటలోకి నేను వెళ్తున్నాను. ఇప్పుడు 2 మాటలు ఏం మానుకోవాలో చెప్పాను. ఇక 3 మాటలు ఉన్నాయి, అవి ఏమి మానుకోకూడదో చెప్పి ఈ మాటలు నేను ముగించి వేస్తాను. చూడండి, హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక, హెబ్రీకి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయము 24-25 వచనాలు. మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ఇక్కడ ఏం మానుకోవద్దని చెప్తున్నాడు ప్రభు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకటి మానుకోవద్దని చెప్పాడు. సమాజముగా కూడుట మానవద్దు. ఇందాక 2 విషయాలు ఏం మానుకోవాలో చెప్పా. ఇప్పుడు ఏమి మానుకోకూడదో చెప్తున్నాను. సమాజముగా కూడుకోవటము మానుకోవద్దు. సమాజముగా కూడుకోవటం అంటే అర్థం ఏమిటి? ఆరాధన కూడిక, విజ్ఞాపన కూడిక, ఉపవాస కూడిక, స్త్రీల కూడిక, వాక్య కూడిక, బైబుల్ స్టడీ, ఇవన్నీ కూడా దేనికోసం పెట్టారు అంటే మనమందరం కూడా సమాజముగా కూడుకొని ఒకరినొకళ్ళు పురికొల్పుకొని ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని మనల్ని సమాజంగా కూడుకోమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు మనం కూడి రావటము, సమాజముగా కూడుకోవటము, మనము ఒకరినొకరు పురికొల్పుకోవటానికేనా, లేకపోతే ఒకరినొకరు దూషించుకోవడానికా? వాక్యం అసలు అర్థమైందా? ఎక్కిందా మీ బుర్రలకి? పురికొల్పుకోవటానికే కదా. దేవుడు ఎందుకు మనల్ని సమాజముగా కూడుకోవటం మానొద్దంటున్నాడంటే, మీరు కూడుకొని ఒకరినొకరు పురికొల్పుకోండి. ఒకరినొకరు పురికొల్పుకోండి అంటే ఒకరికొకరు పురులు పెట్టుకుంటున్నారు సమాజముగా కూడుకొని. అవునా కాదా నేను చెప్పింది? ఎన్ని సంఘాల్లో ఈ పరిస్థితులు లేవంటారు? ప్రతి సంఘంలో ఈ పరిస్థితులు ఉన్నాయి. సంఘాల్లో గ్రూపులు, సంఘాల్లో గొడవలు, సంఘాల్లో గలిబిలి. ఒక మాట చెప్పాలంటే అక్కడ దేవుడు కాదు, సాతాను ఏలుబడి చేస్తున్నాడు. దేవుని ఆత్మ పని చేస్తే ఏక మనస్సు ఉంటుంది. దేవుని ఆత్మ పని చేస్తే ఐక్యత ఉంటుంది.
దేవుని ఆత్మ పనిచేస్తే వాళ్ళు సమాజంగా కూడుకున్నప్పుడు ఒక ఉద్యమం రగులుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మన అపోస్తల కార్యగ్రంథములో 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 42వ వచనం, 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇది ఆది అపోస్తలులు ఆది సంఘములో జరుగుతున్న పరిస్థితులు. వాళ్ళు దేంట్లో ఎడతెగకున్నారంట? ఏ విషయాల్లో? అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుంటే, ఇప్పుడున్న సంఘాలు సాడీలు చెప్పుకోవటంలో, తర్వాత గొడవలు పెట్టుకోవటంలో ఎడతెగకున్నారు. ఇప్పుడున్న సంఘం ఐక్యత లేదు, ఏక మనస్సు లేదు. ఇంకా మనం కిందకి చదివితే 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి సమష్టిగా ఉంచుకు. 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారయ్యారంట. మనం ఏం చేస్తున్నాం? మనకుందా ఈ అలవాటు? ఉందా మనకి? ఆనాడు ఆదిమ సంఘములో ప్రతిరోజు దేవుని మందిరంలో కూడుకునే వాళ్ళంట, ఏక మనసు కలిగిన వారై ఉండేవాళ్ళంట. ఒక మాట చెప్పాలి అంటే, వాళ్ళు చేస్తున్న భక్తిని బట్టి, వారి ప్రవర్తనను బట్టి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ వాళ్ళ మీద దయ పుట్టిందంట. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మన మీద దయ పుడుతుందా, కోపం అవుతుందా? మన మీద కోపం అవుతుంది ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రజలకి. కానీ ఆనాడు ఆదిమ సంఘములో ఉన్న ప్రజలకి ఏం పుట్టిందంట? సంఘం మీద దయ పుట్టిందంట. కోపము తెప్పించేటట్టుగా చేస్తుంది మనము, ప్రవర్తిస్తుంది మనము. అందుకనే సమాజముగా కూడుకుంటే అలా ఉండాలి. ఆదిమ సంఘములో ఎలా ఉన్నారు? ఏక మనస్సు కలిగిన వారై, ఏక ఆత్మ కలిగిన వారై, అసలు నీది నాది అనే భేదము లేకుండా ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ఒకరి ఒకరు ప్రోత్సహించుకుంటూ, ప్రార్థనలో, రొట్టె విడుచుటలో, బోధలో ఎడతెగకున్నారు. మనకి మందిరానికి వారంలో 3 రోజులు రమ్మంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఆదివారం ఆరాధనకి 1-2-3 నాగా పెడతారు. ఎందుకో నాకు అర్థం కాదు. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో ఒకరినొకరు పురికొల్పుకొని ఉద్యమంగా ఉండవలసిన పరిస్థితుల్లో ఉండకుండా వెనుగు తీసే పరిస్థితి అయిపోయింది. అందుకే కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు అంటాడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 'కనపడలేదులే'. ఏదేమైనప్పటికీ మనం ఏం చేయాలి? సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థనలోను, బోధలోను, సహవాసములోను, రొట్టె విడుచుటలోను ఎలా ఉండాలి? మనం ఎడతెగక ఉండాలి, ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. అలాగే సమాజముగా కూడినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు మన మీద దయ చూపించాలి. అలాగ మనము ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సమాజముగా కూడుకొనుట మీరు మానవద్దని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రెండో విషయంలోకి నేను వెళ్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత
మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక నేను సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము పూర్ణముగా గ్రహించిన వారమై సఫలులగుచ్చు ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆదరణముతో కూడిన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు బలముతో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి ప్రైజ్ లార్డ్. ఇక్కడ రాయబడిన మాటలో ఏముంది అంటే, మానక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పౌలు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ. అంటే మానక చేయవలసిన విషయం ఏమిటంటే ప్రార్థన. రెండో విషయం, ప్రార్థన మానుకోకూడదు. ఏం చేయకూడదు? ప్రార్థన మానుకోకూడదు. ఎందుకు మానుకోకూడదు అంటే, ఆ కింద చదివిన విషయాలన్నీ అవే. ఎందుకు ప్రార్థన మానుకోవట్లేదు అంటే, పౌలు అంటున్నాడు, అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకును మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఈ సంగతులన్నీ ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? కొలస్సీ సంఘం కోసం మానక ప్రార్థన చేస్తున్నాడు పౌలు. కొలస్సీ సంఘం కోసమే కాదు, తెస్సలోనిక సంఘం కోసం ప్రార్థన చేశాడు, కొరింథీ సంఘం కోసం ప్రార్థన చేశాడు, రోమా సంఘం కోసం ప్రార్థన చేశాడు, ఫిలిప్పీ సంఘం కోసం. ఏ సంఘాలైతే ఆయన కట్టాడో ఆ సంఘాలన్నిటి కోసం మానక ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. చెరసాలలో ఉన్నా కూడా ప్రార్థన చేసేవాడు, బంధకాలలో ఉన్నా కూడా ప్రార్థన చేసేవాడు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రార్థన చేయటం మాత్రము మానుకోలేదు. ప్రైజ్ లార్డ్. కొట్టి చెరసాల్లో పడేశారు, ప్రార్థన చేయటం మానుకున్నాడా? అదే మనమైతే మానేస్తాం కదా ఎమ్మటే. అందుకనే రెండవదిగా నేను చెప్పేది ఏమిటంటే, ప్రార్థన చేయటం మానకూడదు. ఒక క్రైస్తవ విశ్వాసి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానుకుంటాడో అప్పుడు అపవాదికి వాడు చోటిచ్చినట్టు. ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అవుతాడో అప్పుడు సాతానుకు దగ్గరైనట్టు, లోకానికి దగ్గరైనట్టు, పాపానికి దగ్గరైనట్టు. పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. అందుకని ఏం చేయాలి? ప్రార్థన చేయటము మానుకోకూడదు. నిత్యము నిరంతరము ప్రార్థన చేసేవారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బబులోను దేశంలో దానియేలు ప్రార్థన చేశాడు రోజుకు 3 మారు. ప్రభువుని ఆ ప్రాంతంలో మహిమపరిచాడు కదా. మన ప్రార్థన జీవితము కూడా అలాగూ ఉండాలి. అందుకని రెండవదిగా నేను చెప్పేది ఏమిటంటే, ప్రార్థన చేయటము మానుకోకూడదు. మూడో విషయం చెప్పి నేను ముగించి వేస్తాను. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. ఉపదేశ సారం ఏదనగా, పవిత్ర హృదయము నుండి
మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజకమైన మాటలకు ముచ్చట్లకు తిరిగిపోయారు. అసలు ఉపదేశ సారం ఏంటి? అసలు వాక్యం ఏం చెప్తుంది? ఒక ఉపదేశం యొక్క సారం ఏమిటి? ఒక ఉపదేశము చెప్పబడిందంటే దాని ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ రాయబడిన మాట ప్రేమయే. ఏంటిదంట? ఉపదేశ సారం ప్రేమ. మళ్ళీ చదువుదాం ఆ మాట. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమే. అసలు నీ ఉపదేశం అంతట్లో నువ్వు రూఢిగా చూపించవలసింది ఏమిటంటే ప్రేమనే. ఎవరు ప్రేమను చూపిస్తావు? లోక ప్రేమనా? తల్లిదండ్రుల ప్రేమనా? లేకపోతే ప్రియురాలి ప్రేయసి ప్రేమనా? ఎవరు ప్రేమను చూపించాలి ఉపదేశంలో? క్రీస్తు ప్రేమను చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ప్రేమను చూపించాలి. దేవుడు లోకమును ఎంతో కొందరు ఏం చేశారంట? అలా చూపించకుండా మానుకున్నారంట. 6వ వచనంలో అదే కదా రాయబడింది. చదువు 6వ వచనం. కొందరు వేటిని మానుకున్నారు? ఉపదేశ సారాన్ని మానుకున్నారు. ఉపదేశంలో ప్రేమ కేంద్రంగా ప్రసంగాలు చేయవలసిన సేవకులు ప్రేమను పక్కన పెట్టేసి ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, బరువులు, బాధ్యతలు, దశమభాగాలు, కానుకలు, ఏం కాయలు అయ్యి? అంజూరకాయలు, తైలాభిషేకాలు. అసలు నీ ప్రసంగ సారం ఏదై ఉండాలో తెలుసా? దేవుని ప్రేమ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు నీ ఉపదేశంలో దేవుని ప్రేమ కనపడకపోతే అది ప్రసంగము కానే, అది ఉపదేశము కానే. కొందరు ఏం చేశారంట? వాటిని మానుకున్నారంట. ప్రేమ గురించి చెప్పడం మానేశారు. ఉపదేశ సారములో ప్రేమ కనిపించట్లేదు, మానేస్తున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే, నా ప్రేమను గురించి చెప్పండి, నా దయను, నా కనికరాన్ని గురించి చెప్పండి. ఎందుకు దిగి వచ్చాడు? ప్రేమ కలిగిన వాడే కదా దిగి వచ్చింది. ఎందుకు క్రీస్తును మన కొరకు పంపించాడు దేవుడు అంటే, ప్రేమ కలిగే, ప్రేమించే. యోహాను 3:16 అదే కదా చెప్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించాడు క్రీస్తును తండ్రి అయిన దేవుడు అంటే ప్రేమ. ఈ లోకం అంటే ఆయనకి ప్రేమ, మనమంటే ఆయనకి ప్రేమ. అందుకనే క్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. మనం నశించే నరకానికి పోకూడదని తన కుమారుణ్ణి బలి అర్పణగా చేసిన వాడు తండ్రి. అలా చేయడానికి గల కారణం ఏమిటంటే ఆయన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పస్కా పశువుగా వధించి మనల్ని పాపముల నుంచి విమోచించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన ప్రేమను చెప్పాలంట ప్రతి ప్రసంగంలో కూడా. ఆయన ప్రేమను చెప్పకపోతే అది ఉపదేశ ఉద్దేశమే కాదు. చాలామంది పక్కన పెట్టేశారు ప్రేమని, దేవుని ప్రేమను వదిలేశారు. దేవుని ప్రేమను వదిలేసి ఏందేందో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని సంగమా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ మాట ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అందుకని ఏం చేయాలి అంటే, మన ఉపదేశంలో కూడా ప్రేమ అనే పదము లేదా ప్రేమ, దేవుని ప్రేమ గురించి వివరించే బోధ అయి ఉండాలి. అలా చేయటం మానుకోవద్దని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒక ఉపదేశమే కాదు, నువ్వు క్రీస్తుని గురించి ఎక్కడ చెప్పినా ఏమి చెప్పాలంటే ఆయన ప్రేమ గురించే చెప్పాలి. నువ్వు ఎవరికి సువార్త చెప్పినా ఏం చెప్పాలి నువ్వు? కానీ ఇప్పుడు చెప్తున్నారా? ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? అమ్మా మా మందిరానికి రామ్మా, నీ అప్పులు పోతాయి. మా మందిరానికి రామ్మా, నీ రోగాలు పోతాయి. క్రీస్తు ప్రేమను మర్చిపోయారండి. మా కాడికి ఒకసారి వచ్చి చూడు, మా పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తాడు. ఏం చేసుకోను? క్రీస్తు ప్రేమ నువ్వు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్.
అలా నువ్వు చెప్పటం మానుకోవద్దని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం ఎన్ని విషయాలు చెప్పాను? 5 విషయాలు చెప్పాను. 2 ఏం మానుకోవాలో చెప్పాను. 3 ఏం మానుకోకూడదో చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందాం, ముగింపులోకి వచ్చేసాం. ఏమేం మానుకోవాలి? పిల్ల చేష్టలు మానుకోవాలి. నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడ్డావు. ఇక మళ్ళా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు, ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, వాటి జోలికి ఇక పోకూడదు. నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడ్డావు. సత్యమైన వాక్యము నీ ఎదుట ఉంది. నువ్వు పిల్ల చేష్టలు మానుకొని నువ్వు పెద్దదానిలాగా ప్రవర్తించడం నేర్చుకో. 2వదిగా ఏం చెప్పాను? సమస్త దుర్నీతిని, సమస్త కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దుర్నీతి మాటలను ఏం చేయాలంట? మానుకోవాలి. నోరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ 2 మానుకోవాలి. 3 మానుకోవద్దని చెప్పాను. వాటిలో మొట్టమొదటిది ఏంటిది? దానికి నేను పెట్టిన పేరు ఏంటంటే సహవాసంలో కూడుకోవటం మానుకోవద్దు. సహవాసం ఉండాలి సంఘానికి. ఏముండాలి? సహవాసం ఇప్పుడు లేదులేండి. అసలు ఒకరికొకరు చూసుకోవడానికి కూడా మరి ఇదైపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. 2వదిగా ప్రార్థన మానుకోకూడదు. 3వదిగా ప్రేమ చూపించటము మానుకోకూడదు. ఈ 3 విషయాలని, ఈ 5 విషయాలని మనం గమనించిన వారమై మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీకు వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, ఏమి మానుకోవాలో ఏమి మానుకోకూడదో కొన్ని విషయాల్ని మా ముందు పెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా నీ బిడ్డలు వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుంటూ, తండ్రి ఈ మాటలు మాకు అందించినందుకు నీకు స్తోత్రాలయ్యా అంటూ నీకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా సిద్ధపరచుమని, విత్తబడిన వాక్యం అపవాదొచ్చి ఎత్తుకెళ్లకుండా బిడ్డల హృదయాల చుట్టూ మీకు కంచె వేయమని, నిలబెట్టి నన్ను కూడా ఈ రాత్రి నీ వాక్య పరిచర్య కొరకు వాడుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఒక 3 ప్రార్థన చేయండి. రాత్రి విజ్ఞాపన మన సంఘాల కోసం, కుటుంబాల కోసం, తర్వాత బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి.